ఒడిశా రాష్ట్రంలో ఉన్న సిద్ధభైరవి టెంపుల్ చరిత్ర కోసం చెప్తా అని చెప్పాను కదా, ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్ ముంగా. ఈ ఆలయ చరిత్ర సుమారుగా 90 ఏళ్ల క్రితం మొదలైంది. 1937వ సంవత్సరంలో మంత్రిడి గ్రామానికి చెందిన ఒక రైతు తన పొలాన్ని నాగలితో దున్నుతుండగా నాగలి మూన ఒక రాయికి తగిలి ఆగిపోయింది. ఆ రాయిని బయటకు తీయగా అది ఒక అద్భుతమైన అమ్మవారి విగ్రహం తెలిసింది. విషయం ఏంటంటే ఆ విగ్రహం ఏ మానవుడు కూడా చెక్కినది కాదు. అది భూమి నుండి పుట్టిన స్వయంభూ విగ్రహం. సాధారణంగా దేవి విగ్రహాలు 2 పాదాలతో ఉంటాయి, కానీ ఇక్కడ లభించిన విగ్రహం మాత్రం ఏకపాద భైరవి, అంటే అమ్మవారికి ఒకే కాలు ఉంటుంది. ఆమెకి 4 చేతులు ఉన్నాయి. ఒక చేతిలో త్రిశూలం, మరో చేతిలో ఖడ్గం, ఇంకో చేతిలో డమరుకం మరియు 4గో చేతిలో శూలం ధరించి ఉంటుంది. విగ్రహం లభించిన తర్వాత గ్రామస్తులు దానిని భక్తితో ప్రతిష్ఠించి చిన్న పురుపాకిలో పూజలు చేయడం ప్రారంభించారు. కాలక్రమేణా మరియు మహిమలు ప్రచారంలోకి రావడంతో భక్తులు తాకిడి పెరిగింది. తర్వాతి కాలంలో ఒక అందమైన ఆలయాన్ని నిర్మించారు. ఇప్పుడు మనం చూస్తున్న ఆధునిక ఆలయ రూపాన్ని మరియు 108 ఉప ఆలయాలను ఇటీవల కాలంలో మరింత అభివృద్ధి చేశారు. పురాణాల ప్రకారం కలియుగ అంతంలో శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంలో జన్మించినప్పుడు దుష్ట శిక్షణ కోసం సిద్ధభైరవి దేవి ఆయనకు తోడుగా ఉండి యుద్ధంలో సహకరించిందని భక్తుల నమ్మకం. పూర్వం ఈ ప్రాంతంలో అనేక మంది మునులు, సిద్ధులు తపస్సు చేసి అమ్మవారి విగ్రహాన్ని పొందారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే దీనిని సిద్ధభైరవి క్షేత్రం అని పిలుస్తారు. దీని వెనుకున్న ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆర్థికంగా లేదా శారీరకంగా దేశంలోని అన్ని క్షేత్రాలను సందర్శించుకున్న భక్తులు ఇక్కడ ఈ 108 ఆలయాలను దర్శించుకోవడం ద్వారా ఆ పుణ్య ఫలాన్ని పొందవచ్చని నమ్మకం. ఒడిశా మరియు ఉత్తరాంధ్ర భక్తులకు సిద్ధభైరవి ఇలవేల్పు. నాకు తెలిసిన చరిత్ర మీతో షేర్ చేశాను. ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేసి ఫాలో చేయడం మర్చిపోకండి. తప్పుంటే క్షమించండి.